ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పనిచేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఒగ్గ నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు. ప్లాస్టిక్ లేని నవ్యాంధ్రాన్ని నిర్మిద్దాం అనే అంశంతో జరిగిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటకృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ వ్యాపారస్తులు అందరూ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. నేడు అనేక అనారోగ్య కారణాలకు క్యాన్సర్ ప్రధాన కారకంగా మారుతుందని తెలిపారు. ఒంగోలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఒగ్గ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు కావాలని పిలుపునిచ్చారు. జోనల్ ఇన్ఛార్జ్ అమలాపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సంతోష్ నిత్య జీవితంలో ఒక అంతర్భాగ కార్యక్రమంగా ప్రజలు భావించాలని పిలుపునిచ్చారు. సాధారణ రోగాల కంటే క్యాన్సర్ బాధితులు ఎక్కువ అవుతున్న నేటి తరుణంలో మహమ్మారి క్యాన్సర్ పై ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని గుర్తు చేశారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సమాజంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు వీక్షించి వారిని అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, సూపర్ బజార్ డైరెక్టర్ పల్లపోతు వెంకటేశ్వర్లు, సీఎంఎం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారి సహకారాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రతి సైడ్ చివరకు ఆ గిఫ్ట్ అలా ఒగ్గరన్న ఒక్క అడుగు ముందు చూడరా సార్ సార్ ఇట్రా 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 ఇటుకి ఇటుకి తల్లి చిల్డ్రన్
ఓకే థ్యాంక్ యూ. వచ్చావా నిలబడి వేరే వాళ్ళు వాడకుండా కట్ చేశారు. అదే బాబ్జీ అన్న ఓ బాబ్జీ అన్న మరి హైదరాబాద్ ఇప్పుడు ఈ నెలలో వచ్చేసి ప్లాస్టిక్ నిర్మూలన గురించి గుడ్డ సంచులు వచ్చినాయి. అట్లాగే ప్లేట్లు కూడా ఆకుతో తయారు చేసిన ప్లేట్లు, ఇట్లా మనకి స్టీల్ ప్లేట్లు రెగ్యులర్ గా ఉన్నాయి. ఈ విధంగా పరిశోధనతో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి ప్రజని వినియోగాన్ని తగ్గించేందుకు బాధ్యతగా వ్యవహరిస్తాను. సింగిల్ గుడ్డ సంచులు ఇక్కడ వేయకుండా సరైన విధంగా వాళ్ళపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను. డ్రింక్ ఇవ్వాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భవిష్యత్ చేసే విధంగా కాకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ కార్యక్రమం ఇక్కడ జరిగిన తర్వాత వచ్చే వారం ఇక్కడ చూస్తే ఒక మార్పు కనపడాలి. అది మన ముఖ్యమంత్రి గారి మరి ప్రధానమంత్రి గారి ఆలోచన. అంతేగాని ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాబట్టి మనందరం ఈరోజు శుభ్రంగా అన్ని సర్దు పెట్టుకొని రేపు నుంచి పడేసే కార్యక్రమాలు ఎవరు దయచేసి చేయొద్దు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన కార్పొరేషన్ కాబట్టి మొదటగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోమని చెప్తున్నాం. ఈ వాటర్ బాటిల్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా మన ఒంగోలు నుంచే కార్పొరేషన్ లో బ్యాన్ చేసి బాటిల్ రీసైక్లింగ్ వాటర్ బాటిల్ మేము పెట్టగలిగితే ఈ డ్రైనేజ్ వ్యవస్థలు మొత్తం కూడా బ్లాక్ అయ్యేది కేవలం ఆ వాటర్ బాటిల్స్ వల్లే. ఈ ప్లాస్టిక్ లో మాక్సిమం దాంట్లో వాటర్ బాటిల్ ఇంకో ప్లాస్టిక్ ప్యాక్ అయితే సిమెంట్ కన్నా కూడా గట్టిగా తయారయ్యి అక్కడ వాటర్ పోకపోవడం డ్రైనేజ్ బ్లాక్ అవడం ఇళ్లలో ఇబ్బంది పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఒంగోలు కార్పొరేషన్ లో ఎక్కడైనా సరే వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్ ఉంటే దాన్ని ఇంకొక కేసు సపరేట్ గా ఆ బాటిల్ సిస్టమ్ మీద పెట్టగలిగితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం కూడా చేయొచ్చు. ఎందుకంటే మీ అందరూ తెలుసు 2022లో మహానాడు ఇక్కడి నుంచే మొదలైంది. తద్వారానే మన ప్రభుత్వం కూడా అధికారం అవడం జరిగింది. అదేవిధంగా ప్లాన్గా ఒంగోలు నుంచి ఈ బాటిల్స్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి మన జోనల్ ఇన్ఛార్జ్ గా మధ్యపాటి రాజు గారు వచ్చారు. ఆయన గతంలో మా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇప్పుడు గోపాలపురం ఎమ్మెల్యే గారు, ఇప్పుడు అదృష్టం మనకి లోకేష్ గారు అత్యంత సన్నిహితులు. మరి మా పెద్ద ఆయన కూడా ఇప్పుడు నెల్లూరు ఒంగోలుకి జోనల్ ఇన్ఛార్జ్ గా వచ్చిన్నారు. వారికి కూడా
మొదటిసారి ఇక్కడ రావడం వారిని స్వాగతిస్తూ అందరి ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారికి, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర అనగానే ఇదేదో మనకు సంబంధం లేని కార్యక్రమం చాలా మంది భావిస్తుంటారు. ఇది మన నిత్య జీవితంలో ఒక అంతర్భాగం. ఈరోజు సమాజంలో చూసుకుంటే కేవలం ప్లాస్టిక్ మనకు తెలియకుండా మన జీవితాల్లో ఎలా ప్రవేశిస్తుంది అంటే, ఈరోజు ఒక జ్వరం వచ్చిన వాళ్ళు, ఒక జలుబు చేసేవాళ్ళు, ఈ రోగాల కంటే ఒక క్యాన్సర్ వచ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈరోజు క్యాన్సర్ బాధితులు చాలా విస్తృతంగా పెరగడానికి మనం అనుకుంటాం, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, మంచి ఆహారం తింటున్నానే కదా అనుకుంటున్నాం. కానీ మన ఆహారాల్లోకి, మన వాతావరణంలోకి, మన పరిసరాల్లోకి ప్లాస్టిక్ కణాలు లోపలికి బాడీలోకి వెళ్ళిపోయి అవి క్యాన్సర్ కారకాలుగా మారుతున్న తరుణం. ఇలాంటి తరుణంలో జనార్దన్ గారు లాంటి ఒక మంచి నాయకులండి. నాకు బాగా తెలిసిన జ్ఞాపకం ఏంటంటే 2014-19లో ఒంగోలు ఈ నగరం నాకు అంతకు ముందు నుంచి తెలుసు. 2004 నుంచి నాకు తెలుసు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు నేను ఓల్వో బస్సు విజయవాడ నుంచి ఒంగోలు దాటుకుని వెళ్ళేది. ఒంగోలులో 1 గంట అరగంట ఆపేవారు. అప్పుడు చూసినప్పుడు ఒంగోలు ఎలా ఉందో నాకు తెలుసు. తర్వాత ఒంగోలు చూశాను. మొన్న 2022లో మహానాడికి చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. మరి ఆ మార్పుని మీరు గ్రహించారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే రోజు అదే ప్రాంతంలో మనం తిరుగుతున్నప్పుడు మార్పుని పెద్దగా చూడలేదు, తెలియదు, మనకు గ్రహించలేదు. బయట నుంచి వచ్చి నాలాంటి వాళ్ళు చెప్తారు. ఈరోజు ఓపెన్ గా చెప్పాలి అనుకుంటే ఒంగోలు అనగానే నాకు ఇది వరకు వేరే భావన ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మహా సిటీ లాగా తయారవుతుంది. అత్యంత శుభ్రంగా, చాలా కళగా. మనము ఒంగోలులో జీవిస్తున్నాము అంటే ఆ పట్టణం యొక్క నిర్మాణం జరుగుతున్న తీరు మన గౌరవాన్ని పెంచుతుంది. బయట ఈరోజు ఎలా అయితే ఒక వైజాగ్లోనో, ఒక తిరుపతిలోనో, ఒక అమరావతిలోనో ఉన్నామంటే ఎలా మనకి స్వచ్ఛంగా ఉంటుందనే భావన ఉంటుందో, ఈరోజు ఒంగోలు కూడా వాటికి పోటీ పడే రీతిలో మన గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని తీర్చిదిద్దుతున్న తీరు. ఆయన మృదు స్వభావి, తక్కువ మాట్లాడతారు, పనులు మాత్రం చాలా ఎక్కువ చేస్తారు. నిజానికి మన ఒంగోలు యొక్క గౌరవాన్ని, దీని యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క అభివృద్ధి తీరును కూడా వారు తీసుకెళ్తున్న తీరు అభినందనీయం. వారి నాయకత్వంలో మనందరం కూడా ఆయన తీసుకుంటే ఒక నిర్ణయాన్ని, దాని వెనక మనందరం నడవగలిగితే ఈ యొక్క ఒంగోలు రూపురేఖల్ని మరింత మార్చగలుగుతారు, మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతారు. క్లీన్ అండ్ గ్రీన్ లో ఒక ఉత్తమ సిటీగా దీన్ని తయారు చేయగలుగుతారని బలంగా విశ్వసిస్తూ, ఏదైతే ఈరోజు ప్లాస్టిక్ అనే అంశం ఉందో మీరు కేవలం వస్తువుగానే చూడకండి. ప్రతి బాడీలోకి ప్లాస్టిక్ కణాలు లక్షల్లో మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం తినే ఆహార వస్తువులు దాంతో తీసుకెళ్తున్నాం, దాన్నే వాడుతున్నాం. ఆఖరికి వేడి పదార్థాలు కూడా ప్లాస్టిక్ వస్తువుల్లో తీసుకెళ్తున్నాం. అవి క్యాన్సర్ కారకాలుగా మాత్రమే మన బాడీలోకి ప్రవేశించి. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ భూతాన్ని మనం అరికట్టాలి. రెండోది, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా అభివృద్ధి అంటే కేవలం నిర్మాణం. మనం 3వ శనివారం ప్రతి నెల కూడా మనం పెట్టుకోవడం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని నగరంలో మనం ఒక్కో రోజు ఒక్కొక్క టైపుగా ఒక్కొక్క నెలలో మనం పెట్టుకోవడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ప్లాస్టిక్ నిర్మూలన దాని మీద ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. నగరం కూడా ఒకసారి పెట్టాం, ప్లాస్టిక్ ఆ రోజు ప్లాస్టిక్ వాడకూడదు, కవర్స్ వాడకూడదు. ఈరోజు పేపర్ ప్లేట్స్ కానీ లేకపోతే ఇలాంటి గ్లాసెస్ కానీ, అదేవిధంగా వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు అని చెప్పి అన్నీ కూడా పోయినసారి కూడా మనం డిస్ప్లేలో పెట్టి మనం చూసాం. దానికి కూడా ప్రభుత్వానికి కూడా మనం లెటర్ కూడా రాసాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు వాటర్ బాటిల్స్ అనేది పైన కంపెనీలు ఆగాలి, మన దగ్గరకు వచ్చే మనం కొనుక్కుంటాం చెప్తే కంపెనీ దగ్గర అయినప్పుడు మనం కొనుక్కోవడానికి లేకుండా పోతుంది. కాబట్టి అలాంటి కంపెనీలు కూడా గ్లాస్తో వచ్చేటట్టుగా ఈరోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా
చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది కూడా క్యాన్సర్స్ ఈరోజు రావడానికి జరుగుతుందంటే ఈ ప్లాస్టిక్ దానివల్లే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. మనుషులు మనం ఈరోజు ఏ విధంగా హాస్పిటల్స్ లో ఎక్కువ మంది పోతున్నారు అంటే దానికి కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పూర్తిగా ఈరోజు నగరంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా బాగుండేటట్టుగా చెత్త అనేది లేకుండా శానిటేషన్స్ డివిజన్ వైజ్ లో కూడా అన్ని కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. దానికి తగ్గట్టుగా ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. ఈ రోజు మనం పెట్టే కార్యక్రమం కూడా మనం ఇక్కడ ఉండేది ఇంతమంది ఉన్నా కూడా మొత్తం కూడా టౌన్ కానీ మన వాళ్ళంతా కూడా చూసి ఏం చెప్పారు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు అంటే దానికి అందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు డివిజన్స్ లో కూడా శానిటేషన్స్ ఏ విధంగా డ్రైవ్ కాలువలు తీయటం కానీ లేకపోతే చెత్త అనేది ఎక్కడ లేకుండా ఉండటం కానీ ఈరోజు ప్లాంటేషన్ విషయంలో కానీ డివైడర్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా మీరు చూస్తా ఉన్నారు. అదేవిధంగా అధికారులు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాం. దాని తగ్గట్టుగా మనం అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కానీ మనం చేసుకునే బాధ్యతగా మనం అందరం కూడా చేసుకోవాల్సి ఉన్నాయి. మీరు కూడా ఎవరన్నా ఎక్కడన్నా చెత్త వేసే కార్యక్రమాలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం చేయాలనేది కూడా మీరు కూడా పక్క నుండి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు మన ఊరు మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో దాన్ని మన బజారు మన డివిజను అదేవిధంగా మన నగరం అన్ని విధాలుగా కూడా చేసుకోవడానికి అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఒక ఎంప్లాయీస్తో కాదు, మనందరూ పోయేటప్పుడు ఎవరన్నా అక్కడ వేస్తున్నా కూడా చూసి ఇమ్మీడియట్ గా అతని మీద అడిగే వాళ్ళని వేయకుండా రెండోసారి వేయకుండా మనం కంప్లైంట్ ఇచ్చే పద్ధతులు మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా అందరూ కూడా కలిస్తేనే టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టౌన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా లేకపోతే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలన్నా అందరం కూడా చేయి కలిసి మనం చేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసుకొని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ నగరాన్ని అన్ని విధాలు కూడా అందరితో తీసుకెళ్ళడానికి మీ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజు మన వెంకటరాజు గారు కానీ విక్రమ్ నరసింహారెడ్డి గారు కానీ వాళ్ళు కూడా అనుకోకుండా మన దగ్గరికి రావటం. మన వెంకటరాజు గారు అయితే 2 జిల్లాలకి అబ్జర్వర్గా చేశారు. ఆయన అంతకుముందు పార్టీలో మనకి స్టేట్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండేవాడు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కూడా ఆయనే చూస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనకి వేయటం, అదేవిధంగా మన ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవటం ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి అలాంటి అతను కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన ఉగ్రం నరసింహారెడ్డి మన అందరికీ తెలిసిన వ్యక్తి, మన జిల్లా వాసి. అలాంటిది మన వాళ్ళు ఉగ్రం నరసింహారెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు వచ్చినట్టు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదేవిధంగా రేపు 50 డివిజన్ నుంచి 62 డివిజన్లు అవుతా ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు అది పేపర్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. పేపర్కి ఇచ్చిన తర్వాత ఏమైనా అప్డేషన్స్ ఉంటే చెప్తే దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అన్ని డివిజన్స్ లో కూడా ఎవరికి అన్ని ఇబ్బందులు లేకుండా దాన్ని అంతా కూడా బైఫర్కేట్ చేశారు. దాన్ని కూడా మీరు అందరూ కూడా చూసి రేపు వేసిన తర్వాత పేపర్లో అన్ని అప్డేషన్స్ ఉంటే 7 రోజుల్లో చెప్పారంటే దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి వచ్చిన ఇప్పుడు మెట్మా వాళ్ళు కూడా ఆర్పీలు వీళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే మార్కెట్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఫ్రూట్స్ మార్కెట్ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. మనకు అక్కడ పక్క వెనకాల రోడ్డు వేశారు. ఆ రోడ్డు దగ్గరికి అన్ని సృష్టి చేస్తారు. మీరు రోడ్లు పెద్దవి చేసి డివైడర్లు పెట్టి నగరాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మీరు రోడ్ల మీద పెట్టేదానికి మాత్రం ఒప్పుకునేది లేదు. ఏమ్మా అంటున్నావా? ఎవరు అట్లా చేయడానికి లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి మీకు అందరికీ కరెక్ట్ గా మేము ప్లేస్ అలాట్ చేస్తాం. ప్లేస్ లో పెట్టుకోండి. మీరు కూడా అందరూ కూడా సహకరించండి. డివైడర్లో కట్టి ఇంత రోడ్డు పెద్దవి చేస్తున్నప్పుడు మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటా అంత దూరం నుంచి రోజుకోటి 2 బండ్లు 3 బండ్లు పెట్టుకుంటా పోతే ఎట్లా? మీరు కూడా వీళ్ళకి కూడా చెప్పాను. ఫ్లవర్స్ వాళ్ళు కూడా రేపే మొదలు పెడతారు. రేపు డీగా వెళ్తారు. మొత్తం తీసేసి బ్యాక్ సైడ్ పెడతారు. మీకు పెడతారు. దీన్ని కూడా నీట్ గా అటెండ్ చేసుకోండి. నక్కలలో కూడా సైట్ ఎలాట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సెలెక్ట్ అయిపోతే వాళ్ళని కూడా తీసి చేస్తాం. దీంట్లో అందరూ కూడా సహకరించండి. మేము కఠినంగా ఉండేది అందరూ బాగుండాలి. మీరు అన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా సహకరించండి. తప్పకుండా ఈ పనులు కూడా ఏమి ఉండడానికి లేదు. ఇక్కడ దీన్ని కూడా పరిశీలన ఉన్న ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మీరు సీరియస్ గా తీసుకొని దీన్ని ఇంకా రోడ్డు క్లియర్ అవ్వాలి. రోడ్డు నీట్ గా ఉండాలి. రోడ్డుతో పాటు అన్ని కూడా ఉండాలి. ఇక్కడ మార్కెట్ లోపల మనం రాగానే ఖాళీ చేయించాం.
చేపించిన తర్వాత ఈరోజు ఎలా ఉంది, నేరుగా పోయి మార్కెట్లో అన్ని పనులు చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మనం కూడా అందరం కూడా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ సహకరిస్తేనే మనం ఏదైనా చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని అంతా కూడా సీరియస్గా తీసుకోండి. సరే, మీ అందరికి కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ అందరం కూడా కలిసి మనము పని చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.